సో ఇది అత్యంత కీలకమైన వార్త అండి. అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారంట అజారుద్దీన్తో. అజారుద్దీన్ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు, కానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేశారు. ఆ సిఫార్సును గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి కోర్టులో ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రిగా ప్రమాణం చేయొచ్చు. 6 నెలల్లో ఉభయ సభల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్కి మంత్రి పదవి వచ్చింది. సో బైపోల్ వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ నాదొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, అజారుద్దీన్ ఎవరు అసలు? అజారుద్దీన్ ఎవరు? తెలంగాణకి ఆయనకి ఏంటి సంబంధం? హైదరాబాద్ ఇప్పుడు జూబ్లీ హిల్స్కి ఆయనకి ఏంటి సంబంధం? అంటే అజారుద్దీన్కి టికెట్ ఇచ్చేస్తే ముస్లిం ఓట్లన్నీ గంపగొత్తుగా పడిపోతాయా? గతంలో 2019లో 23 ఎన్నికల్లో ఆయన పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఆ ప్రాంతంలో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. టికెట్ నాకే కావాలని పట్టుబట్టాడు. ఆయన కాంగ్రెస్ నుంచి మనోడికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి, సో టికెట్ ఇవ్వడం కుదరదు ఆయన, కావాలంటే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను తీసుకోపో అన్నారు. పైగా అప్పట్లో జరిగిన భయంకరమైన ప్రచారం ఏంటంటే, జూబ్లీ హిల్స్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని డైరెక్ట్గా మంత్రి పదవి తీసుకోబోతాను, అవసరమైతే హోమ్ మినిస్టర్ కూడా ఇస్తామని చెప్పి కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అది కుదరలా. ఇప్పుడు నవీన్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. అనౌన్స్ కాదు, రేపు ప్రమాణ స్వీకారం కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. రేపు ప్రమాణ స్వీకారం చేసేస్తారు. ఈయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. పోనీ ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయిందా అంటే అది లేదు. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. కోదండరామ్దాను ఈయన్ని గవర్నర్ కోటాలో పంపించిన ఎమ్మెల్సీలు ఇంకా ఆయన దగ్గర పెండింగ్లో ఉన్నాయి. సో అఫీషియల్గా ఆయన ఎమ్మెల్సీ కూడా కాదు. అయినా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. 6 నెలల్లో ఏదో చట్టసభ నుంచి ఆయన ఎన్నిక అవ్వాలి, ఎమ్మెల్యేగా కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు. అయితే ఇక్కడ నా ప్రధానమైన పాయింట్ ఏంటంటే, ఎప్పటి నుంచో ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు కావచ్చు, షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో కొట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ చాలామంది తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికన్నా అజారుద్దీన్ ఏ విషయంలో గొప్ప అనేది ఇక్కడ నాకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ జూబ్లీ హిల్స్ వచ్చి నుంచుంటే విపరీతమైన క్రౌడ్ పుల్లర్, ఆయన జనాల్ని క్రౌడ్ పుల్ చేయగలడు. మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్ ఫిరోజ్ ఖాన్. షబ్బీర్ అలీ కూడా అంతే, ఆయన చాలా సీనియర్ నేత, ఎప్పటి నుంచో ఉన్నారు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. సో ఇలా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న వాళ్ళు, ఎప్పటి నుంచో పార్టీ కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు, వీళ్ళని కాదని అజారుద్దీన్కి ఎలా ఇస్తారు మంత్రి పదవి? దాంతోపాటే మీరు పెట్టిన రూలే ఓడిపోయిన నేతకి మరోసారి ఏ పదవి లేదు అనేది. మరి ఓడిపోయిన అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారు, మంత్రి పదవి ఎట్లా ఇస్తారు? మరి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం ఎంతో త్యాగాలు చేస్తున్న ఫిరోజ్ ఖాన్ పరిస్థితి ఏంది, షబ్బీర్ అలీ పరిస్థితి ఏంది, ఇంకా చాలామంది ముస్లిం అయినట్టు నేతలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఈయనకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇది అని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు, ముస్లిం మైనారిటీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అజారుద్దీన్ని చూసి జూబ్లీ హిల్స్లో ఎన్ని ఓట్లు పడతాయి? అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేస్తే ముస్లిం వాళ్ళు ఉన్న 1,20,000 ఓట్లన్నీ వచ్చి గంపగొత్తుగా కాంగ్రెస్కి వేసేస్తారా? ఏం ఉపయోగం అజారుద్దీన్ వల్ల? నా పాయింట్ అది. ఏం ఉపయోగం? ఎంతోమంది నేతలు, ఎంతోమంది నాయకులు ఎప్పటి నుంచో పార్టీ కోసం కొట్లాడుతూ ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని అజారుద్దీన్కి ఎలా ఇచ్చారు అన్నదే ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ నడుస్తుంది. నేను కూడా ఒకసారి మనం ఫిరోజ్ ఖాన్ని కలిసే ప్రయత్నం చేద్దాం, ఇవాళ ఆయనతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్ కలిసి వచ్చింది. అనుకున్న దానికంటే ముందుగా ఆయనకి మంత్రి పదవి వచ్చింది. రాజ్భవన్లో శుక్రవారం ఉదయం గవర్నర్ జిష్దేవ్ వర్మ అజారుద్దీన్తో మంత్రిగా ప్రమాణం చేయించబోతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు పాల్గొంటారు. అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమంతో పాటు మరో శాఖను అప్పగించాలని చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ అని చెప్తున్నారు. మరి ఏమైనా చూడాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఈ సీటు నుంచి గెలిస్తే మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ టికెట్ కోసం అజారుద్దీన్ తీవ్రంగా ప్రయత్నించారు. సర్వేల నివేదికలు ఆయనకు అనుకూలంగా రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధిష్టానంతో చర్చలు జరిపి అజారుద్దీన్ని ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో తీసుకొని నిర్ణయించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీజేఎస్ చీఫ్ కోదండరామ్,
అజరుద్దీన్ పేరును మంత్రివర్గంలో ఆమోదించి గవర్నర్కి పంపారు. ఈ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఆ ఫైలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండిపోయింది. దీంతో అజరుద్దీన్కి మంత్రి స్థానంలో ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 1,00,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మెజారిటీ ముస్లింలు కాంగ్రెస్కే మద్దతు పలికారు. కానీ రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటివరకు మైనార్టీలకు చోటు లభించకపోవడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వారి ఓట్లపై ప్రభావం చూపే ఆస్కారం ఉందన్న భావన వ్యక్తమవుతుంది. ఉప ఎన్నికలో మైనార్టీ ఓట్లు కీలకం కావడంతో అజరుద్దీన్ను కాస్త ముందుగానే మంత్రిమండలిలోకి తీసుకోవాలని అధిష్టాన అనుమతితో సీఎం చెప్పినట్టు తెలుస్తుంది. ఈ మేరకు శుక్రవారం అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గ ఓటర్ కావడంతో ప్రమాణ స్వీకారం కోసం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం ప్రస్తుతం మంత్రివర్గంలో మరో 3 చోటు కల్పించే అవకాశం ఉండటంతో అజరుద్దీన్ మంత్రి అవడంతో మిగతా 2 పదవులను డిసెంబర్లో భర్తీ చేస్తారంట. డిసెంబర్లో చేస్తారో తెలియదు. 6 నెలల్లో ఏదో సరిపోతుంది. ఎమ్మెల్సీఓ ఇంకేదో మరి. సో కాంగ్రెస్ను కలిశారంటే మైనార్టీ నేతలు ఎవరెవరు కలిశారు ఇందులో? షబ్బీర్ అలీ కూడా కలిశారు వెళ్ళి. వీళ్ళందరూ కలిశారు. కానీ నా పాయింట్ ఏంటంటే ఫిరోజ్ ఖాన్కి అన్యాయం జరిగింది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కొట్లాడుతున్నాడు, ఎప్పటి నుంచో పార్టీ కోసం పోరాడుతున్న ముస్లిం మైనార్టీ నేతలు చాలామంది ఉన్నారు. దట్టు ఓల్డ్ సిటీలో ఎంఐఎం లాంటి పార్టీకి ఎదురొడ్డి నిలబడి అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ పేరుని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫిరోజ్ ఖాన్ చాలా బలమైన ఫైట్ చేశాడు. అలాంటి నేతను కాదని మరి అజరుద్దీన్ తీసుకొచ్చారు. అజరుద్దీన్ వల్ల ఇప్పుడు ఎన్ని లక్షల ఓట్లు ముస్లిం ఓట్లు బీజేపీ మన కాంగ్రెస్కి పడబోతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నాకైతే పెద్ద నమ్మకం. ఎందుకంటే అజరుద్దీన్కి జూబ్లీహిల్స్లో ఎవరు తెలియదు. అజరుద్దీన్కి జూబ్లీహిల్స్లో పెద్ద ఫాలోయింగ్ లేదు, పెద్ద మాస్ లీడర్ కూడా కాదు. మరి అలాంటి వ్యక్తికి తీసుకొచ్చి సీట్ ఇవ్వటం, అక్కడ మంత్రి పదవి ఇవ్వటం కాంగ్రెస్కే తెలియాలి, కాంగ్రెస్ రాజకీయాలు.